హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనము సుజుకి నుండి ఈ యాక్సిస్ ఎలక్ట్రిక్ వెహికల్ దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే ఇది చాలా కాలంగా వస్తుందని చెప్తున్నారనమాట. యాక్చువల్గా లాస్ట్ ఇయర్లోనే ఇది లాంచ్ అవ్వడం జరిగింది. లాంచింగ్లో కూడా నేను ఆ వీడియోస్ కూడా పెట్టాను. అలాగే ఇప్పుడు మనకు తిరుపతికి షోరూమ్కి అయితే వచ్చేసింది అనమాట. ఈ వెహికల్ ఇప్పుడు బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే మీరు కావాలనుకుంటే షోరూమ్ వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసుకొని వెహికల్ తీసుకోవచ్చు అనమాట. వెహికల్ ఎలా ఉంది, దీని కండిషన్ ఎలా ఉంది పూర్తిగా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని ప్రైస్ అయితే టూ మచ్ అయింది. ప్రైస్ గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ ప్రైస్కి, ఈ బ్యాటరీకి, ఈ వెహికల్కి ఓకేనా కాదా అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది, మోటార్ కెపాసిటీ ఎంత ఇచ్చాడు, అలాగే వెహికల్ వెయిట్ ఎంత ఉంది, వీల్ బేస్ ఏమి, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు కొత్త వెహికల్ ఇది కొనాలన్నా వద్దా అనేది మీకు ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది అనమాట. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ వెహికల్ లుక్ చూడండి ఎలా ఉందనేది. లుక్స్ అయితే కనుక చాలా బాగుందని చెప్పొచ్చు. వెహికల్ అయితే కొంచెం చిన్నదిగానే అనిపిస్తుందండి. నేను వెహికల్ తోలినప్పుడు నాకైతే ఆ ఫీలింగ్ అనిపించింది అనమాట. అంటే ఇది అంటే ఇంట్లో పిల్లల్ని స్కూల్కి తీసుకొని పోవడానికి, లేదంటే కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి, అట్లా పిల్లోళ్ళకైతే ఉపయోగపడుతుందేమో. కానీ కొంచెం ప్రీమియంగా మనం ఎక్కడైనా బయట వెళ్ళాలి, తిరగాలి, అలాంటి దానికైతే ఇది పనికిరాదని అయితే నాకైతే అనిపిస్తుంది. కానీ చూద్దాం ఎలా ఉంది అనేది. అంటే వాడే వాళ్ళ ఇది కూడా నేను పెడతాను. ఎందుకంటే కొత్త వెహికల్ కాబట్టి దీని మీద ఒకేసారి మనం అండర్స్టాండింగ్ రాలేము ఈ వెహికల్ ఎలా ఉంటుంది ఏమనేది. ఇంకా దీని గురించి క్లియర్గా మనము ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందామండి. దీని బ్యాటరీ ఎంత వచ్చింది ఇది అనేది. దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 3 kWh బ్యాటరీ అయితే దీంట్లో తీసుకురావడం జరిగింది. ఇది LFP బ్యాటరీ అనమాట. వీళ్ళు చెప్తున్నది ఏమంటే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ అనేది వీళ్ళు చెప్తున్నారు అనమాట. LFP బ్యాటరీకి వీళ్ళు చెప్పేది. యాక్చువల్గా ముందు మనకు LFP బ్యాటరీ అంటే లిథియం ఫెరో ఫాస్ఫేట్ బ్యాటరీ అని అయితే చెప్తారు. వీళ్ళు ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ అని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు వారంటీ 7 years 70,000 kilometers వారంటీ అయితే ఇస్తున్నారు. మీకు ఫ్రంట్ లుక్ చూసుకుంటే మనకి ఈ విధంగా వచ్చేసింది అనమాట, గ్రీన్ కలర్లోనే. అలాగే మనకి ఇది కలర్ పేరు వచ్చి వీళ్ళు పర్ల్స్ జేడ్ గ్రీన్ అని అయితే చెప్తున్నారు అనమాట. మెటాలిక్ మ్యాట్ ఫ్యాబ్రియన్ గ్రే అని అయితే వీళ్ళు చెప్తున్నారు దీనికి కలర్. దీని గురించి అయితే కనుక వెహికల్ మీరు గమనిస్తే మనకు ఫ్రంట్ వచ్చి 90/90 12 inches టైర్తో వస్తుందండి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది. అలాగే మనకు హ్యాండిల్ బార్ కూడా గమనించవచ్చు ఎలా ఉందనేది. మనకి ఈ షోగా తీసుకొచ్చారని చెప్పొచ్చు. సైడ్లో మనకు హ్యాండిల్ బార్ పక్కన కూడా ఇది ఇగ్నిషన్, అలాగే స్టార్టింగ్ స్విచ్ అండి. మనకి ఇక్కడ వచ్చి హజార్డ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకు హజార్డ్ స్విచ్ చేసినప్పుడు మొత్తం అంతా మనకు లైట్స్ రౌండ్గా ఇండికేటర్స్ అయితే వస్తాయి. మనకు అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ కీ అయితే ఆప్షన్ వీళ్ళు ఇచ్చారు. కీ లేదు, కానీ వీళ్ళు ఇచ్చింది వచ్చి కీలెస్ ఎంట్రీ అండి. వీళ్ళు ఒక ఫాప్ కీ ఉంది కదా మనకు బజాజ్లో, ఆ విధంగా అయితే ఇచ్చారనమాట. దీనికి కూడా ఇది వచ్చి కీ లేకుండానే మనం ఎంట్రీ చేసుకోవచ్చు. యాక్చువల్ దాన్ని అలా ప్రెస్ చేసి ఆన్ చేస్తే మనకు ఇది వెహికల్ అయితే ఆన్ అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సుజుకి అని అయితే పడింది. ఇది టెస్ట్ డ్రైవ్ వెహికల్ అండి. టెస్ట్ డ్రైవ్ వెహికల్ని రివ్యూ అయితే చేయడం జరిగింది. మనకు డిస్ప్లే అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది డిస్ప్లే 4.2 inches TFT డిస్ప్లే అయితే దీంట్లో తీసుకురావడం జరిగింది అనమాట. అలాగే దీంట్లోనే మనకు సీట్ ఓపెన్ అవన్నీ కూడా ఇచ్చేసారు. ఫ్రంట్ మనకు హుక్ అవుట్ వస్తుంది. ఎదురుగా కూడా మన సీట్ కూడా ఒక హుక్ అయితే వస్తుందండి. రెండింటిని కూడా మనం వాడుకోవచ్చు. ఇక్కడ సీట్ ఓపెన్ చేసుకోవడానికి కీ లేకపోయినా సీట్ని ఓపెన్ చేసుకునేకి ఇక్కడ మనకు ఒక కీ అయితే లోపల ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఈ గ్లవ్ బాక్స్లోనే మనకు మొబైల్ ఛార్జర్కి 3.0 USB పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఎందుకని నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఏది పెట్టినా మనకు 2.0 3.0 ఒకే ఛార్జింగ్ టైం అయితే వస్తుంది కాబట్టి. వెహికల్ అయితే మనకు చూసేదానికి ఈ విధంగా ఫ్రంట్ అయితే ఇట్లుందండి. మనకు దీంట్లో కెపాసిటీ చూసుకుంటే మనకు బ్యాటరీ వోల్టేజ్ చూసుకుంటే మనకు 51.2 volts అయితే వస్తుందండి. మనకి AH పరంగా చెప్పుకుంటే 60 Ah బ్యాటరీ అయితే దీంట్లో వస్తుంది. ఫ్రంట్ ఫుట్ బోర్డ్ మీరు గమనించవచ్చు ఎలా ఉందనేది. చిన్నదిగానే ఉందని చెప్పొచ్చు, పెద్ద లాంగ్ ఫుట్ బోర్డ్ అని చెప్పలేము. ఎందుకంటే మనం ఇప్పుడు రివర్ వాడుతున్నాం, రివర్కు ఓకేనా అని అంటే రివర్ కంటే కూడా చిన్నదే వస్తుంది మనకు. అంటే మనకి ఇంచుమించు మనకు iQube ఎంత ఉంటుందో అంతే డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. ఇది ఛార్జింగ్ పాయింట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి. లోపల మనకి ఇది ఓపెన్ చేయడానికి ఇక్కడైతే ఇట్లా ఇచ్చేసారు. అంతేకాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే బూట్ స్పేస్ అండి. బూట్ స్పేస్ ఇది చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు. ఒక 20 liters బూట్ స్పేసే వస్తుంది. యాక్చువల్గా అంత ప్లేస్ ఉన్నా కూడా వాళ్ళు దాన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోలేదని అయితే అర్థం కాలేదు. ఎందుకంటే బ్యాటరీ కూడా 3 kW బ్యాటరీ ఇచ్చారు. బ్యాటరీ మనకు సీట్ కిందనే ఇచ్చున్నాడండి. అందువల్ల మనకు అంత బూట్ స్పేస్ రాకుండా పోయిందని అయితే నాకు అనిపిస్తుంది. ఇంకా మీకు ఇది కూడా చూడండి, ఇది ఒకటి కొంచెం నాకు బాగా నచ్చింది. దీంట్లో సీట్ మనం పైకి ఎత్తినప్పుడు అట్లే మనం లాక్ అయిపోతుంది. అది మళ్ళీ మనం తీసుకోవాలనుకుంటే కనుక దాన్నే కొద్దిగా బ్యాక్ అట్ట జరిపేసి తీసుకోవచ్చు అనమాట. తీసి మళ్ళీ నార్మల్గా పడిపోతుంది.
దీంట్లో మనకు కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది ఏమనంటే ఒకసారి లాక్ చేసి దాన్ని బ్యాక్ చేసి ఇటు తీసి మనం లాక్ చేస్తున్నాము, రెండోసారి అదే విధంగా పడుతుందంటే నాకు అనిపించలేదు. ఎందుకంటే 2-3 సార్లు మనకు డిస్టర్బెన్స్ అయితే వచ్చిందనమాట. ఇంకా దీంట్లో మోటార్ అయితే తీసుకురావడం జరిగింది. వచ్చేది 4.1 కిలోవాట్ మోటార్ అయితే తీసుకొచ్చారు. టార్క్ చూసుకుంటే 15 Nm టార్క్ అయితే ఉంటుంది. మనకు రేంజ్ మనకు 95 కిలోమీటర్స్ వీళ్ళైతే చెప్తున్నారండి. దీనికి బెల్ట్ డ్రైవ్ మోటార్తో అయితే వస్తుందండి. మనకు బెల్ట్ అయితే బయటకు తెలియదు, లోపల కవరింగ్లో అయితే వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ మీరు గమనించవచ్చు. ఇండికేటర్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటాయండి. మనకు సస్పెన్షన్ బ్యాక్ సైడ్ సింగిల్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. మనకు దీంట్లో చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ వస్తుంది. టెలిస్కోపిక్ అండ్ కాయిల్ స్ప్రింగ్, ఆయిల్ డాంప్డ్ అని వస్తుంది. అలాగే మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే స్వింగ్ ఆర్మ్ టైప్ కాయిల్ స్ప్రింగ్, అలాగే ఆయిల్ డాంప్డ్ అయితే వస్తుంది. ఫ్రంట్ డిస్క్, బ్యాక్ డ్రమ్ బ్రేక్ వస్తుందండి. రియల్ టైర్ సైజ్ చూసుకుంటే మనకు 100/80 టైర్ సైజ్ అయితే వస్తుంది అనమాట. 12 ఇంచెస్ వస్తుంది ఇక్కడ. బ్యాక్ సైడ్ కూడా మనకి మొత్తం మీరు కాల్ పెట్టుకోవడానికి ఫుట్ రెస్ట్ కానీ అవన్నీ కూడా ఉన్నాయండి. కానీ సైడ్ ఇది రాలేదు మనకు, అంటే లేడీస్ ఫుట్ రెస్ట్ వస్తుంది కదా, అదైతే రాలేదనమాట. అంటే శారీ గార్డ్ కానీ లేడీస్ ఫుట్ రెస్ట్ కానీ అవి రాలేదు. అంటే మనం దీన్ని ఎక్స్ట్రాగా కొనుక్కోవాల్సి వస్తుందేమో. ఈ విధంగా అయితే ఉంది. వెహికల్ మీరు ముందుగా గమనిస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందో మీరే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వెహికల్ ఎలా ఉంది, దీనికి మనకు ఓకేనా అనేది కూడా మీరు నాకు చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రైస్ వచ్చి ప్రైస్ 2,05,000 అంటే దీనిది. ఇది చాలా ఓవర్ ప్రైస్ అయితే నాకు అనిపించింది. ఎందుకంటే 3 కిలోవాట్ మనకు యాంపేర్లో నెక్సస్ 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది. అంతేకాకుండా చాలా ప్రీమియంగా ఉంటుంది మీకు అది చూసుకుంటే కనుక. అంత ఆ వెహికల్ కూడా 1,48,000 1,50,000 అయినా కూడా దాన్ని కొనేదానికే కష్టంగానే ఉంది. 3 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది మనకి. దాంట్లో బూట్ స్పేస్ కూడా మనకు బాగా 30 లీటర్స్ పైన బూట్ స్పేస్ వస్తుంది. దీంట్లో చిన్న బూట్ స్పేస్ ఉంది. దీని పరంగా చూసుకుంటే ఇది మనకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది వాడే వాళ్ళు చూసి చెప్తే గానీ మనకు తెలియదు అనమాట. దీంట్లో మనకు ఫాబ్ కీ ఉందండి. మనకు బజాజ్ చేతకులో వచ్చే ఫాబ్ కీ ఎలా ఉంటుందో సేమ్ అదే బేసిక్ లోనే ఇది కూడా ఉంటుందండి. కీ మనకు జోబులో పెట్టుకొని మనము స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనకు ఫుల్ అండ్ ఫుల్ డిస్ప్లే అయితే చూపించడం లేదు. ఎందుకంటే ఇది వెహికల్ తీసుకున్న తర్వాత దీనికి ఓటీ అప్డేట్స్ అవన్నీ చూసుకున్న తర్వాత కానీ మనకు దానికి ఫుల్ క్లియరెన్స్ ఇది రాదనమాట. నేను అది కూడా మీకు వీడియోలో పెడతాను, మీరు చూడండి. అంతేకాకుండా దీంట్లో మనకు డే నైట్ డిస్ప్లేలో వచ్చి మనకు డేలో అయితే వైట్ కలర్లో కనపడుతుంది, నైట్ అయితే మనకు డార్క్ కలర్లోకి వెళ్తుంది అనమాట. ఇట్లా డే నైట్ మోడ్ అయితే ఉంది. 10/10 నావిగేషన్ కానీ, ambient వెదర్ సెన్సార్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయండి. అలాగే రెయిన్ ఫాల్ కానీ, లేదంటే ట్రాఫిక్ జామ్ కానీ ఇలాంటి వాటికి ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే మనకు మెసేజ్ రూపంలో వస్తుంది అనమాట. అలాగే మనకు దీంట్లో వచ్చి ఆటో రిప్లై లాంటి, అంటే కాల్ అండ్ మెసేజ్లకు ఆటో రిప్లై లాంటివి ఆప్షన్స్ ఉన్నాయి. ఫుల్ ఫ్రెండ్స్ మనకి ఇంకా డైమెన్షన్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇది ఎంత హైట్ ఉంది, ఎంత విడ్త్ ఉంది, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఇది ఓవరాల్ లెంత్ అండి. ఇది 1860 mm లెంత్ అయితే వస్తుంది. ఓవరాల్ విడ్త్ చూసుకుంటే మనకు 715 mm విడ్త్ అయితే వస్తుంది అనమాట. ఓవరాల్ హైట్ చూసుకుంటే 1135 mm హైట్ వస్తుంది. వీల్ బేస్ మనకు 1305 mm వీల్ బేస్ అయితే వస్తుంది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సీట్ హైట్ వచ్చి 765 mm సీట్ హైట్ ఉంటుంది. బాడీ వెయిట్ చూసుకుంటే 122 kgs బాడీ వెయిట్ అయితే వస్తుందండి. ఓవరాల్గా ఛార్జింగ్ టైం చూసుకుంటే ఇది మనకు 6 hours 20 minutes ఫుల్ ఛార్జ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది. 2 hours 12 minutes ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా ఇందులో కలర్స్ చూసుకుంటే మనకు 4 కలర్స్ అయితే వస్తాయండి. ఒకటి వచ్చి మెటాలిక్ మ్యాట్ బ్లాక్, అలాగే మెటాలిక్ మ్యాట్ బోర్డెక్స్ రెడ్ అనమాట. ఈ కలర్ అయితే వస్తుంది మిక్సింగ్ అనమాట. అలాగే దీంట్లో చూసుకుంటే మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, మెటాలిక్ మ్యాట్ ఫైబ్రాన్ గ్రే అనే వస్తుంది. అంటే ఫ్రంట్ డిజైన్ ఒకటి వస్తుంది కదండి మనకు DRL ల్యాంప్ దగ్గర, ఆ డిజైన్ అనమాట అది. అలాగే ఇంకా థర్డ్ కలర్ చూసుకుంటే పర్ల్ గ్రేస్ వైట్ కలర్ అయితే వస్తుంది. అది వచ్చి మెటాలిక్ మ్యాట్ ఫైబ్రాన్ గ్రే అనేది మనకు ముందర కలర్ అయితే వస్తుంది అనమాట. అలాగే మనకి ఇప్పుడు మనం చూస్తున్నది పర్ల్ జేడ్ గ్రీన్ ఇది. అలాగే మెటాలిక్ మ్యాట్ ఫ్యాబ్రెంట్ గ్రే అనేది మనకు ఇంచుమించు మనకు 3 కలర్లోనే వచ్చిందండి. ఒక్క బ్లాక్ కలర్లో మాత్రమే రెడ్ కలర్తో మనకు ఆ ఫ్రంట్ డిజైన్ అయితే రావడం జరిగిందనమాట. ఈ విధంగా మనకు వెహికల్ పూర్తిగా ఇట్లాంటి మనకు మొత్తం యాప్ ఫీచర్స్ చూసుకుంటే బిగ్ అండ్ బోల్డ్ DVD నావిగేషన్ ఐకాన్స్ అయితే ఉన్నాయి. అలాగే షార్ట్ డిస్టెన్స్ ఇండికేటర్ బార్ ఉంటుంది. అలాగే లాస్ట్ పార్క్డ్ లొకేషన్ లాంటి ఆప్షన్స్ మొబైల్లోనే వస్తుందన్నమాట. QR కోడ్స్ అయితే ఇచ్చేసారు, దాంట్లో మనము స్కాన్ చేసుకొని వెహికల్ని చూసుకోవచ్చు అనమాట. ఇంకా వెహికల్ గురించి మీరేమనుకుంటున్నారు నా కమెంట్స్ తెలియజేయండి. నాకైతే ఇది 2 లక్షల రూపాయలకి ఎక్కువ అయితే అనిపించింది. ఇంత కాస్ట్ 2,05,000 రూపాయలకు 3 కిలోవాట్ బ్యాటరీ వెహికల్ కొనాలా వద్దా అంటే అది ఇంకా ఏదైనా కంపెనీ బేస్ మీద నాకు సుజుకీనే కావాలి అని అనుకునే వాళ్ళు అయితే కనుక కొనుక్కోవచ్చు. కానీ అంతకు మించి నాకైతే ఇది వర్త్ అయితే కాదండి. మీకేమనిపించిందో నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై.